సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని గుర్రంబోడు 540 భూముల వివాదంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించిన సందర్భంగా నెలకొన్న ఘటనలో జైలుకి వెళ్లివచ్చిన బీజేపీ నాయకులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం కోదాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కోదాడకు చేరుకున్న బండికి మళ్లీ స్వేరో కార్యకర్తల నుండి నిరసన సెగ తగిలింది. స్వేరో కార్యకర్తలు, గురుకులాల పేరెంట్స్ కోదాడలో ఆయన వాహన శ్రేణికి అడుగడుగునా అడ్డు తగిలి డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ గుర్రంబోడు తండాలోని 540 సర్వే నెంబర్లో భూములు ఆక్రమణకు గురైనవి. గిరిజనులకు చెందిన ఆ భూములను కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారని, తిరిగి తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన గిరిజన రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. అక్రమంగా వేసిన షెడ్డుని కూల్చివేస్తేనే బీజేపీ నాయకుల మీద చర్యలు తీసుకున్న ప్రభుత్వం గిరిజన ప్రజలపై లాఠీచార్జ్ జరిగినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ముగ్గురు ఎస్ఐలు కలిసి బీజేపీ పార్టీలో తిరుగుతారా అంటూ లాఠీ చార్జ్ చేయటం జరిగిందని, 2024లో అధికారంలోకి వస్తాం, అప్పుడు వారికి సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. హుజూర్ నగర్లో జరిగిన ఘటనకు నాగార్జున సాగర్లో గుణపాఠం చెబుతామని, దళితుల భూములు జోలికి వస్తే ఎన్నిసార్లు అయినా జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కోదాడ పట్టణ బీజేపీ నాయకుడు వేలంగిరాజు బిల్డింగును అక్రమంగా కూల్చివేశారు. 2024లో అధికారంలోకి రాగానే లిస్టు రాసి పెట్టుకున్నాం ఖబర్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు ఏమి ఉండాలో ఉండకూడదో అప్పుడు తాము చెప్తామని అన్నారు. అధికార పార్టీ నాయకులకు కొంతమంది పోలీసులు, అధికారులు వత్తాసు పలుకుతున్నారని, ఇలాంటి విషయాలను సహించేది లేదని ఘాటుగా స్పందించారు. గుర్రంబోడు తండాలో ఉన్న భూములు గిరిజన రైతులవా కావా? రైతులను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, రాష్ట్ర నాయకులు వేలంగి రాజు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఫామ్ హౌస్ మాకు ప్రభుత్వం వస్తే ఫస్ట్ నీ ప్రగతి పని నీ ఫామ్ హౌస్ వెళ్తుంది. నీ కొడుకులు, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు అందరూ ఫామ్ హౌస్ కూడా ఫామ్ హౌస్ ప్రభుత్వం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. నీ ఫామ్ హౌస్ ఉండయి 2020లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా సమాధానం చెప్తాం. మేము అన్ని రాస్తున్నాం, లిస్ట్ రాస్తున్నాం. అందుకే కౌంటౌన్ స్టార్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వానికి. తన చేతులతోనే రాజకీయ సమాధి ఆయనే చదువుకుంటున్నాడు. నువ్వు ఒక్క రాజుగారి ఇల్లు కూడా ఓటం కావచ్చు, నీ 10 ఇల్లు కూలితే వచ్చినాక రాసి పెట్టుకోవాలి. అంటే ఇప్పటికైనా చెప్తుండను, ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను, అధికార పార్టీ నాయకులు కానీ, అధికార పార్టీ నాయకులకు వత్తాసు వాళ్ళకే కొంతమంది పోలీసు అధికారులు కానీ ఏ చిన్న ఇబ్బంది పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకత్వము, కార్యకర్తలు అందరూ కూడా వీడికి వస్తాం. వీడికి వస్తే ఇబ్బంది పడేది రాష్ట్ర ముఖ్యమంత్రే. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇబ్బంది ఎందుకు చూపెడతాం? బీజేపీ తలుచుకుంటే ఏం చేస్తాం? చూపెట్టిన మళ్ళీ చూపెడతాం. ఆ పరిస్థితి కొని తీసుకోవద్దు. పగ తీసుకోవాలి అని చెప్పి పట్టింపు పోతే దానికి అదే ధీటుగా ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యం స్పందించాలి. గుర్రంపోడు తండాలో ఆ గిరిజనుల ఆస్తుల స్థలాలా కావా? హైకోర్టు తీర్పుని మీరు అమలు చేస్తారా చేయరా? దాన్ని మీ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారా లేదా? అక్రమంగా కేసులు బనాయించి జైలు పంపినారా లేదా? థర్డ్ డిగ్రీ ఉపయోగించిందా లేదా? మనం కేసులు ఎత్తివేస్తావా లేవా? ఎత్తివేవా? వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, సమాధానం చెప్పాలి. అప్పుడే నీ మీద ఇంతో అంతో కనీస నమ్మకం పేద ప్రజలకు ఏర్పడుతున్న విషయాన్ని రాష్ట్ర మంత్రిగా గుర్తుంచుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారశైలి మార్చుకోవాలి. ఇలా దాదాపు 20 మందిని 38 రోజుల పాటు జైల్లో పెట్టినావు. ఏమైంది? ఇంతకంటే ఏం చేస్తావు? ఇంకో 4 రోజులు పెడితే పోవచ్చు, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే పోవచ్చు. భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా లక్ష్యం నీకు గెద్దరించడమే. సిగ్గుండాలే కొంచెం రాష్ట్ర ముఖ్యమంత్రికి. పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నాడు, గిరిజనులు వాళ్ళ ఆస్తులను కాపాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా కబ్జాలు చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఈయన మొన్న నాగర్జునసార్లో మీటింగ్ పెట్టి ఎన్నికలు చెప్పి
కరెక్ట్ చిటికలేస్తాడు, ఊరుచుకుంటే చెప్తాడు, వెంటనే కథం రేపే పోడుములో పట్టాలు ఇచ్చేస్తాడు. ఏడావా పోడుములో పట్టాలు ఎంతమందికి ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు, ఏ జిల్లాలు ఇచ్చినావు, ఎంతమందికి, ఎన్ని వేల మందికి ఇచ్చినావు? వాళ్ళు ఏదో పాపం వ్యవసాయం చేసుకుంటారు పోడు భూముల విషయంలో, నువ్వే ఫారెస్ట్ వాళ్ళని పంపుతావు. వ్యవసాయం చేతికొచ్చే పంట చేతికొచ్చే టైంలో ఫారెస్ట్ వాళ్ళని పంపుతాడు, పంపి మొత్తం దున్నిస్తాడు. అలా ప్రజలు తిరగబడతారు. మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తారు, సార్ ప్రజలు పేద గిరిజనులు ఆదివాసులు అందరూ తిరగబడుతుంది సార్ అంటే, అడ్డుకొని మీరే ఫారెస్ట్ వాళ్ళు అంటాడు. పంపించేది ఆయనే, అడ్డుకోమనేది కూడా ఆయనే. ద్వంద్వ విధానాలు, డ్రామాలు రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ పోడు భూముల విషయంలో మేమే ఫైట్ చేస్తాను. కాబట్టి ఈ ఎన్నికలు, ఈ 38 రోజుల జైలు, మా కార్యకర్తలు కొట్టిన ప్రతి లాఠీ దెబ్బ, నువ్వు హరిఘోష పెట్టిన మా కార్యకర్తలను, అవన్నీ కూడా నాగార్జున సాగర్ ఎన్నికల్లో నీకు పేద గిరిజనులు అడుగడుగున తరిమి కొట్టేటువంటి పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇక్కడ సౌండ్ చేసినావు, ఇక్కడ నువ్వు హుజూర్నగర్లో సౌండ్ చేసినావు, రీసౌండ్ నాగార్జున సాగర్లో వస్తుందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ప్రతి పేద గిరిజన కుటుంబం కూడా ఇలా తల్లడిపోతున్నది. అరే మా కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు జైలుకి వెళ్ళట, అవకాశం వచ్చింది, నాగార్జున సాగర్లో గుణపాఠం చెప్దాం, మేము మన ఓటు బ్యాంక్గా మారుదామని చెప్పి అక్కడ గిరిజన కుటుంబాలను కూడా ఒకరితున్నాయి ఆడ. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ పేద ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ దేనికైనా తెగించి కొట్టాడతాం. ఇలా యాదవుల పరిస్థితి అదే, ప్రణయంగా తయారు చేస్తున్నాం. యాదవులకు అండగా ఏ విధంగా ఇదే తరహా ఉద్యమం చేస్తాం. నువ్వు మళ్ళీ జైలుకి పోతాం, దాని ఇబ్బంది లేదు. నువ్వు మళ్ళీ నాన్నబెల్లుడి కేసు రెడీ పెట్టి నువ్వు తకాయించిపోతావు, నీ అధికార యంత్రాంగం తకాయించిపోతావు, మేమే తకాయించాం. యాదవులను పుట్ట కొట్టుతున్నావు ఇవాళ, 32,000 రూపాయలు ఒక్కొక్కరు తీసుకున్నావు ఇవాళ. ఎందుకు ఇస్తలేవు? మొన్న ఇస్తే కదా, మళ్ళీ స్టార్ట్ ఇస్తున్నాం, మళ్ళీ గొర్రెలు ఇస్తున్నాం, మళ్ళీ అంటే కదా మొన్న, మళ్ళీ 3వ దఫాను 2వ దఫాను అని చెప్పాను. ఏమైంది? మళ్ళీ నాగార్జున సాగర్లో వాళ్ళు యాదవులు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎట్టి బస్సులో నాగార్జున సాగర్ ఎన్నికల్లో గుర్రంపోడు తండాలో మా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచకంగా వివరించిన తీరు అక్కడ ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి.